లేవీకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహచర్మమందు వాపుగాని పొక్కుగాని నిగనిగలాడు మచ్చగాని ఉండి దాని దేహచర్మమందు కుష్టు పొడవంటిది కనబడిన ఎడల యాజకులైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాణ్ణి తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందు ఉన్న ఆ పొడను చూడగా ఆ పొడ అందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాని వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే రీతిన ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెంట్రుకలను తెల్లబరిచిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు. వాడు అపవిత్రుడు. కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలు కొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను. వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడుని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్టము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను. వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన మెరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనపరచవలెను. యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చనే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగనాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందే గాని పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగానున్న సన్ననైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు
అపవిత్రుడు అని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ, తల మీదనేమి గడ్డ మీదనేమి పుట్టిన కుష్టము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను, దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను, దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను, చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను. కాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదగనక్కర్లేదు. వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను. వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేని స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు. వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలిన బట్ట నొసటివాడు వాడు పవిత్రుడు. అయినను బట్ట తల ఎందే గాని బట్ట నొసటి అందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తల ఎందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టము. యాజకుడు వాటిని చూడవలెను. కుష్టము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడయైన ఎడల వాడు కుష్టి రోగి. వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్టము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్టి రోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరబూసుకొనుకోవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్టుపొడ వస్త్రమందు కనపడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి నారబట్ట ఎందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని చేసిన పొడుగునందునేమి పేకయందేమి తోలుయనందేమి తోలుతో చేయబడిన ఏ ఒక వస్తువునందేమి పుట్టి ఆ పొడ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానే గాని ఎర్రదాళుగానే గాని కనబడిన అది కుష్టుపొడ. యాజకునికి దాని కనపరచవలను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రము యందు అనగా పొడుగునందే గాని పేకయందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము. అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పొడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్టము. అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పొడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లో వైపున గాని పై వైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తర్వాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలుతో చేసిన దేని అందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే గాని పడుగునే కాని పేకనే గాని తోలుతో చేసిన దేనిని గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉదకవలెను. అప్పుడు అది అపవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే గాని నారబట్ట ఎందే గాని పొడుగునందే గాని పేకయందే గాని తోలు వస్తువులందే గాని ఉండు కుష్టు పొడను గూర్చి అది అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. ఆమేన్.